I want to talk to you, my beloved children. I want to talk to you and tell you how much I love you. నా ప్రియమైన బిడ్డలారా, నేను మీతో మాట్లాడుతున్నాను ఏంటంటే మిమ్మల్ని ఎంత మిక్కిలిగా నేను ప్రేమిస్తున్నాను అనే విషయం తెలుపుటకు నేను మాట్లాడుతున్నాను. I'm walking about in this place మీ మధ్యలో నేను తిరుగుతూ ఉన్నాను. and knocking at the door of every heart. ప్రతి హృదయ ద్వారంలో నేను తట్టుచున్నాను. Open the door of your heart. కాబట్టి మీరంతా మీ హృదయ ద్వారములను తెచ్చుకోండి. And let me come in. దాని ద్వారా మీ హృదయంలో నేను and minister unto you. దాని ద్వారా నేనుతో మాట్లాడగలను. I am the risen Christ speaking to you. నేను పునరుత్థానమైన యేసుని మీతో మాట్లాడుతున్నాను. And I want you to know నేను మీకు తెలిపినది ఏమిటంటే that the coming of the Lord is very near. ఎందుకంటే ప్రభు వచ్చే సమయము అతి సమీపముగా ఉన్నది. It is nearer than what you expected. మనం అనుకున్న దానికంటే ఎంతో త్వరగా రానున్నది. And although things are going on in the world, మరి ప్రపంచంలో జరుగుతున్న విషయాలని చూసిన ఎడల it will blow over. ఏ విధంగా జరుగుతున్నవో, but in the next appointment, things will not be so easy. మరి దాని తర్వాత జరుగు విషయాలు వేరే విధంగా ఉంటాయి. And the wicked one is preparing for his debut amongst the world. మరి అపవాది ప్రపంచంలో ప్రవేశించుటకు, డెబ్యూ అంటే మొదటిసారి ప్రవేశించుటకు ప్రయత్నం చేస్తున్నాడు. But remember, beloved, there will be a 7-year treaty which will be accepted by each and every participant in the Middle East and in the world. మరి 7 సంవత్సరముల ఒక ట్రీటీ అంటే ఒక సంబంధమైన ఒక అగ్రిమెంట్ జరగనున్నది. అది 7 సంవత్సరాది మిడిల్ ఈస్ట్లో జరగనున్నది. While they are saying peace and prosperity, then the deluge will come unexpectedly. మరి ఈ విధంగా వారంతా శాంతి సమాధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు నా రాకడ ఎంతో మరి ఎవరికి తెలియని విధానంగా వచ్చును. So don't let your hearts be troubled, neither let it be afraid. కాబట్టి మీ హృదయంలో మీరు బాధపడకండి, కలవరపడకండి. For whatsoever has been prophesied in the scriptures will come to pass. ప్రతి లేఖనంలో ప్రవచించినది ప్రతిదీ జరగనున్నది. It will come to pass in quick succession. ప్రతి వారిపై ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. And you be ready, my children, you be ready. కాబట్టి మనమంతా కూడా సిద్ధపడి ఉండవలను. Prepare yourselves and your families. మీరు మీ కుటుంబాలందరూ కూడా దీని కొరకే మీరు సిద్ధపడి ఉండండి. For the coming deluge will be of such force that will push everybody out of their normal lives. మరి అది ఏ విధంగా ఒక ప్రవాహము వలె వచ్చినో దాని ద్వారా ప్రతి వారు కూడా వారి జీవితంలో ఏమి జరగనున్నదో దానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు చూస్తుంటారు. All these things are just the birth pangs preparing you for the great deluge, the great tribulation that is coming upon the world. ఈ జరుగుతున్న సంఘటనలన్నిటి కూడా కాబోలు సమయంలో జరుగుతున్న సంఘటనలకు ఇది ముందుగా వస్తున్నవి. These are just the beginning of the birth pangs, beloved. ఇది మొట్టమొదటిసారిగా దేవుని and the hard labor will come upon you when you are least expecting it. మరి మీకు ఎప్పుడు తెలియని విధంగా అకస్మాత్తుగా నా రెండో రాకడ వచ్చును. Therefore be prepared, be కాబట్టి సిద్ధపడండి. be prepared. My grace and mercy is upon you. నా కృప నా కరుణ మీ పైన ఉన్నది. In Jesus' name. యేసు ప్రభువు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Hallelujah, hallelujah, hallelujah. So last time on Easter Sunday we were seeing about the resurrection and the life. మరి ప్రీవియస్ సండేలో మనము పునరుత్థానం గురించి దాని విషయం గురించి మనం ధ్యానించి ఉన్నాము. And Jesus told us, truly, truly I say unto you. మరి యేసు ప్రభువు మనకు తెలిపినంతే నిజముగా మీకు తెలిపినది ఏమిటంటే, if you believe in me you will do the works that I do. మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నేను చేస్తున్న కార్యములు మీరు చేయగలరు.
And greater works than these ye shall do, because I am going to the Father. ఎందుకంటే నేను తండ్రి దేవుని యొద్దకు వెళుతున్నాను కాబట్టి నేను చేయ కార్యములన్నది కూడా మీరు చేయగలరు. So I challenged you last time and said, are we doing the works that believers are supposed to do? మరి మనం ఏ విధమైన కార్యములు మనం చేయగలము? Are we doing those works, or are we just lying cold, just enjoying and not doing things for the Lord? మరి మనం ఏ విధమైన కార్యములు చేస్తున్నాం మన జీవితంలో? లేఖనములు తెలిపిన ప్రకారంగా జరుగుతున్నా కాదా? మన ఇష్ట ప్రకారము ఆనంద సంతోషములతో మనం ఆనందించున్నామా? Because even mere believers are supposed to, they shall, Jesus said, didn't he? In Mark chapter 16, verses 17 to 18, he shall, in my name they shall cast out devils, they shall speak with new tongues. మార్కు తరువాత 16వ అధ్యాయంలో మరి దేవుని వాక్యం తెలుపుతుందంటే, మీరు నా నామము పైన ప్రతి కార్యం మీరు చేయగలరు, మీరు మరి దయాలను బట్టి వెళ్ళగొట్టగలరు, మన మనుషులకు స్వస్థత కలిగించగలరు అని చెప్పి ఉన్నాడు. And if they drink any deadly thing, it shall not harm them. Sorry? If they drink any deadly thing, it shall not harm them. మరి ఏ విధమైన హానికరమైన దీన్ని కూడా వారు తిన్నా కూడా వారికి ఏ విధమైన హాని కలగదు. They shall lay their hands on the sick and they shall recover. మరి వారు తమ చేతులను వారి అనారోగ్యంలో ఉన్న వారిపైన చేతులు పెట్టిన వారు ఆరోగ్యం పూర్తిగా పొందుతారు. So are we doing any of these things, a few of them, or one of them? మరి మనందరం ఈ కార్యక్రమాలు చేస్తున్నామా? Or have we been blessed with the gift of visions and dreams, as many of our members are? మరి ఎంతోమంది మెంబర్స్ అంటున్నారు, మాకు విజన్స్, కళలు ఇటువన్నీ కలుగుతున్నాయని మరి మాట్లాడుతూ ఉంటారు. Then how can we call ourselves believers? Let us ask our own hearts. The Bible is saying that. So unless we stick to the Bible, we are nowhere. మరి మనం ఏమి చేసినా కూడా మనం ఆధారపడవలసింది ఏమంటే దేవుని వాక్యము పైన ఆధారపడవలసిన అవసరం ఉన్నది. So we saw half the Easter message last time. Let us go on further. I told you that man is made up of what? Body, soul and spirit. And the soul is made up of mind, will, emotions. So నేను ముందు మీకు చెప్పి ఉన్నాను ఏ విధంగా ఒక మనుష్యుడు అంటే ఏముంటుందంటే, మనుష్యుడు శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. మరి ఆత్మలో మరి ఎమోషన్స్ మరి స్పిరిట్ ఇవన్నీ ఉంటాయి అనే విషయం గురించి మనం ధ్యానించి ఉంటుంది. So we see that although the body dies, the soul and the spirit, they stay alive. We learnt it from where? Luke chapter 16, the story of rich man and Lazarus. మరి లూకా సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా లాజరసు ఆ ధనికుడు వారు చనిపోయిన తర్వాత ఏమైనా విషయం చూసినట్టయితే వారు చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మ వారిలో ఉన్న స్పిరిట్ ఉన్నది అనే విషయం మనం చూసి ఉన్నాం. The rich man could feel the torment in the Sheol. He could feel the burning. He was thirsty and he was worried about his brothers who were still on earth. So he could think, he could feel, and he could suffer. Why? Was he a ghost in the place? He was not a ghost. He had a new spiritual body. మరి మీరు చూసినట్టయితే ఆ కథనంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా మరి లాజరస్ అబ్రహాము మరి హృదయం అక్కడ తలపెట్టి అక్కడ కూర్చుని ఉన్నాడు. తర్వాత ఈ ధనికుడు ఒక నరకములో ఎంతో అగ్ని బాధలో జ్వాలలో మరి బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాడు. అతడు ఏ విధంగా బాధపడుతున్నాడు అనే విషయం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అన్నాడు, అబ్రహాం దేవుడా, నాకు ఒక ఈ లాజరస్ని పంపించి ఒక నా అంగులు వేళ్లతో నీళ్లు ముట్టుకొని నా నాలుకమైన తారకమని అంటే ఆయన అన్నీ కూడా బాధపడుతూ ఉన్నాడు అనే విషయం మనం గ్రహిస్తున్నాం. So we too are going to get new spiritual bodies which will resemble whose body? అదేవిధంగా మనం కూడా Christ's body. అక్షరమైన
శరీరం పొందగలనున్నాము. Either at the rapture, whether we are in the graves or whether we are alive in the moment, in the twinkling of an eye, when the trumpet sound comes, the dead will rise first, and you and I, whoever Jesus has chosen, will leave this body and join him in the air, and that body will be just like Jesus's body. మరి మనమందరూ కూడా ఒకవేళ చనిపోయినా లేదా జీవిస్తున్న సమయంలో రెండో రాకడ వచ్చిన తర్వాత ఒక త్రుణిక సమయంలో మనందరి శరీరాలు మార్పు ఉంటాయి. అది ఏ విధమైన శరీరం అంటే యేసు ప్రభు ఏ విధంగా మరి పునరుత్థానుడైన వెళ్ళిన తర్వాత ఆయన శరీరం ఏమవుతుందో అటువంటి శరీరం మనకు కూడా పొందుతాం. ఏమిటంటే ఆ శరీరము మనం చూసినట్ల గోడలో కూడా నడుచుకుంటూ వెళ్ళేది. It will not be like a ghost. You will have flesh and bones like Jesus had, and we could go through closed doors and we could rise up in the sky. We are not going to be ghosts. That much we know. Why? Because the Bible is saying so. మరి చూసినట్టయితే మనం ఏమనుకుంటామంటే చనిపోయిన తర్వాత మనం ఏమన్నా దయాలైపోయి ఆత్మలైపోయి అక్కడ సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాం చనిపోయిన తర్వాత ఆ మనిషి దయ్యం అయిపోతాడు. కాదు, దీని ద్వారా మనకు తెలిసినది ఏమంటే మనకు కూడా ఒక శరీరం వస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శరీరము అటువంటి శరీరం వస్తుంది, కానీ దయ్యాల భూతాలుగా మనం తేలడం. Because in Philippians chapter 3 verse 21, ఫిలిప్పీయుల గ్రంథం 3:21 it says, when Christ comes back, he will take these dying bodies of ours and change them into glorious bodies like his own. మరి ఆ వాక్యం మీరు చూసినట్లే ఫిలిప్పీయుల గ్రంథంలో అక్కడ పౌలు మనకు తెలుపుతున్నది ఏమంటే మీరు చనిపోయిన తర్వాత రెండో రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా మీ శరీరము ఒక అక్షయమైన శరీరంగా వస్తుంది అనే విషయం వివరంగా పౌలు రాసినట్టుగా చూస్తున్నాం. And in 1 John chapter 3 verses 2 and 3 he says, మొదటి యోహాను 3:2-3 కూడా ఈ విషయం రాసి ఉన్నది. He says that when we know that when he appears we will be like him. మరి ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మనం ఆయన మాదిరిగా ఆయన స్వరూపంలో ఉంటాం. Because we will see him just as he is. మరి ఆయన ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనం ఆయన్ని చూస్తాం. And everyone who has this hope in him is pure, find himself just like Jesus is pure. కాబట్టి ఎవరైనా ఇటువంటి నిరీక్షణ విశ్వాసంతో మీరు ఉన్న ఎడల మీ శరీరంలో కూడా ఆ విధంగా మార్పు చెందుతుంది. Do you believe all this is going to happen? మీరంతా Yes, విశ్వసిస్తున్నారా? we do, because the scriptures say so, and the scriptures are alive and powerful and living. They are not like ordinary books. I have told you this before. They are not like your scientific works or your medical books. Nothing. They are truly alive, and all prophecies have come to pass just as God said, and so will this prophecy come to pass. So we are not a people who are hopeless or people without hope. We are a hopeful people. మరి ఈ ప్రవచన ద్వారా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మనకు నిరీక్షణ ఉన్న విశ్వాసులు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే విషయం మనకు ఇక్కడ తెలుస్తున్నది. మనం ఎప్పుడు చనిపోయిన తర్వాత మనము దేవుని విశ్వసించిన దేవుని చెప్పిన వాక్యం ప్రకారం నడిచినట్ల మనం మళ్ళా వేస్తాం, మన శరీరాలు ఏ విధంగా ఉంటాయి అని రాశారు. కాబట్టి అటువంటి నిరీక్షణలో విశ్వాసంతో మనం జీవించాలి. So on Friday at 3 o'clock Jesus gave up the ghost and died. శుక్రవారం నాడు 3 గంటల సమయంలో యేసు ప్రభు తన ఆత్మను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. His body died, but his soul and spirit was alive. కానీ ఆయన భౌతికంగా శారీరకంగా యేసు ప్రభు చనిపోయినాడు, కానీ ఆయన ఆత్మ ఆయన స్పిరిట్ ఉన్నది, జీవించి ఉన్నది అనే విషయం మనం చూస్తున్నాం. So where did that spirit and body, the spirit and the soul go? మరి మనకు ఒక ప్రశ్న మనం ప్రశ్నించవచ్చు. అటువంటి సమయంలో ఆయన శారీరకంగా చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఆయన స్పిరిట్ ఎక్కడ వెళ్ళింది, ఏం చేస్తున్నది? So 1 Peter chapter 3 verses 19 and 20 tell us. 1 పీటరు 3:19-20 1 పీటరు
19వ అధ్యాయము 3వ అధ్యాయము 19-20 వచనం ఈ విధంగా తెలుస్తున్నది. He said like this, though Christ died, his spirit lived on. యేసు ప్రభు మరణించినా కూడా ఆయన ఆత్మ మరి జీవించు ఉన్నది. And it was in the spirit that he visited the spirits in prison and preached to them. మరి ఆ ఆత్మ యేసు ప్రభు ఆత్మ ఎక్కడ వెళ్ళిందంటే మరి ఏ విధంగా నరకంలో ఉన్నారో మరి వారి దగ్గరికి ముందు కాలంలో చనిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళినట్టుగా మరి ఇక్కడ వాక్యం మనకు తెలుస్తున్నది. He preached to the spirits of those who long before in the days of Noah had refused to listen to God. మరి మీరు చూసినట్టయితే అది ఏ విధమైన ఎవరి ఆత్మలంటే నోవా సమయంలో వరదలు వచ్చినప్పుడు మరి నోవా అందరికీ చెప్పినాడు, మీరందరూ కూడా దారికాండి సిద్ధపడండి, ఈ విధంగా మరి అందరు వరదలు చనిపోయి వారు వినని వారి ఆత్మలు అక్కడ ఉన్నాయి. Though he waited patiently for them while Noah was building the ark. మరి ఆ విధంగా నోవా తన ఓడను తయారు చేస్తున్నప్పుడు వీరందరుగా నోవా మాట వినక విశ్వసించక తమ ఇష్ట ప్రకారంగా జీవించిన వారు. Yet only 8 people were saved from that terrible flood. That's what the word of God says. మరి దేవుని వాక్యం ప్రకారం మాత్రం 8 మంది మాత్రమే జీవించినారు ఆ టైంలో. So we find that sin in the times of Noah had exploded badly. మరి ఆ సమయంలో జరిగిన విషయము ఏ విధంగా ఎంతమందిగా ఎంతోమంది చనిపోయినారు మనం చూస్తున్నాం. And Genesis chapter 6 tells us that the heart of God was grieved because sin was there rampant and men could think only of sin in those days. మరి అటువంటి సమయంలో తండ్రి దేవుడు ఎంతో బాధపడినాడు, వీరందరూ కూడా ఏదైనా చనిపోతున్నారే అని బాధపడి వారి కొరకు ఏం చేయాలని కూడా యోచించినాడు. And God just couldn't bear it. He regretted that he had made man on the earth. That's what the word of God says. మరి తండ్రి దేవుడు ఎంతో బాధపడి వీరిని ఏ విధంగా నేను నాశనంకి వెళ్తున్నారు కాబట్టి వీరిని ఏ విధంగా రక్షించాలి అని యోచించినాడు. And so that happened in Genesis chapter 6, and today we are in Revelation chapter 6. మరి అదే విధంగా అది 6వ అధ్యాయము ఆది కాండంలో జరిగిన విషయం ఆ కాలంలో జరిగినది ఇప్పుడు జరుగుతున్నది. మనమందరూ కూడా అటువంటి కాలంలోనే జీవిస్తున్నాం. And men's imagination and technology has grown so much that they're becoming wickeder and wickeder and wickeder. మరి ఈ విధంగా ఈ ప్రపంచంలో ఏ విధంగా పూర్తిగా ఎంతో సైంటిఫిక్గా మరి ఎంతో విధంగా ముందుకు వృద్ధికి సాగిస్తున్నది కాబట్టి మనం ఈ విధంగా ఈ విషయాలను కూడా గ్రహించాలి, ఏ విధంగా మనం జీవించాలని. And at that time when God couldn't bear, he destroyed by water, and Sodom and Gomorrah he destroyed by fire, and these are the days of Sodom and Gomorrah in this world. మరి మీరు చూసేటైతే మొదటిసారి నోవా టైంలో పూర్తి నీళ్లతో మరి వరదలతో వాని ప్రపంచాన్ని దేవుడు నాశనం చేసినాడు. రెండోసారి సొదొమ గొమొర్రాను మరి అగ్ని జ్వాలలతో వారిని అంత ధ్వంసం చేసినట్టు మనం చూస్తున్నాం. రాబో కాలంలో ఏ విధంగా మనం ప్రపంచాన్ని ధ్వంసం చేస్తాడనేది 2 పీటర్ అనే పీతరు రాసిన పత్రికలో రాసి ఉన్నది. And so he says in verse 5 of chapter 3, 2 Peter, he says, for people know that the heavens existed long ago and was found by water, in which he destroyed the first time the world by water, by flood, but by his word. The present heavens and the earth are being reserved for fire, kept for the day of judgment and destruction of ungodly men. మరి మీరు చూసినట్టయితే రెండో పీతరు 3వ అధ్యాయంలో ఈ విధంగా రాసినది ఏమంటే మొదటి సమయంలో వరదల ద్వారా వారు చనిపోయినారు, రెండోసారి మరి అగ్నితో వారంతా సొదొమ గొమొర్రాలో ఉన్న వారందరూ నాశనమైనారు. అదే విధంగా మనల్ని కూడా నాశనం రానున్నది అనే విషయం ఇక్కడ మనకు పీటర్ మనకు హెచ్చరించి ఉన్నాడు.
And in verse 10 he says, "But the day of the Lord will come like a thief, in which the heavens will pass away with a great roar, and the elements will be destroyed with intense heat, and the earth and its works will be burnt up." So God is not going to keep quiet. Sodom and Gomorrah is extinct today all over the world, not just a few towns or the fertile plains of the Jordan. It is spread all over the world. So the judgment of God is going to come by fire on this world. మరి మీరు చూసినట్టయితే సోదమ గొమొర్ర ఆ సమయంలో మాత్రం సోదమ గొమొర్ర పట్టణాలకు మాత్రమే దేవుడు ధ్వంసం చేశాడు. So therefore, ఎందుకంటే వారు అట్టి అవినీతి జీవితం జీవించేవారు. కానీ ఈ సమయంలో పూర్తి ప్రపంచం ఆ విధంగానే జీవిస్తున్నది కాబట్టి పూర్తి ప్రపంచాన్ని కూడా ఈ దేవుడు ఈ విధంగా మరి ధ్వంసం so చేయనున్నాడు. his spirit after dying went to those in the days of Noah. He wanted them to get salvation. Therefore in 1 Peter chapter 4 verse 6 it says, మరి అదే విధంగా నోవా టైంలో ఎంతోమంది వరదల ద్వారా మరి మరణించినారు. వారందరికి కూడా రక్షణ కల్పించాలని దేవుడు యోచించి దానికి కారణంగా యేసు ప్రభు వారందరికీ వెళ్ళి తను మాట్లాడినట్టు ఆయన దేవుని సందేశం ఇచ్చినట్టుగా మనం he చూస్తున్నాం. says that is why the good news was preached to those who were dead. కాబట్టి వారందరికి కూడా ఈ మంచి వార్తను వారందరికీ తెలిసినట్టుగా Killed by the flood. ఈ దేవుని ద్వారా ఇది ప్రణాళిక ఇది. So although their bodies were punished with death, they could still live in their spirit as God lives. మరి వారందరూ కూడా శారీరకంగా చనిపోయినా కానీ వారి ఆత్మలు జీవిస్తున్నాయి అనే విషయం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. So that is where Jesus went, his spirit went to the people in prison, those who were trapped to destruction of their spirits. God went and preached the good news to them so that at least they would have a chance. In the days of Noah, they didn't have chance. No preacher went out and said, although they say Noah was a preacher of righteousness, fella was building his boat and he was told that a flood is going to come. He never knew what is a flood because in those days they never had floods. The clouds went and watered the earth. That's what was happening in those days, and the plants grew. They had not seen any of these things, and that is what is bothering us today. Today, when he ends the world by fire, his spirit is not going to go down to save those who are dying. Now is the time to save them. మరి మీరు చూసినట్టయితే నోవా సమయంలో వారికి వరదలంటే తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో ఎప్పుడు కూడా అక్కడ వాన వచ్చినట్టుగా లేదు, నీళ్లు ప్రవహించినట్టు కూడా లేదు. కాబట్టి వారికి తెలియదు ఏ విధంగా వరదలనేది. కాబట్టి అటువంటి వారు అజ్ఞానంలో ఉన్నప్పుడు దేవుడు వారి కరుణ చూపించి ఇటువంటి అజ్ఞానం ద్వారా వారు చనిపోయినారు. కాబట్టి నేను ఏ విధంగా వీరికి రక్షణ మార్గంలో తెస్తాను అని మళ్ళా యేసు ప్రభుని అక్కడికి పంపినట్టుగా వారి కొరకు శుభవార్తను తెలిపినట్టు కదా. So why he went only to those people in the days of Noah, Bible is very clear. Thank you, God bless you. మరి నోవా సమయంలో జరిగిన ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు. God bless you. Romans chapter 2 verse 9 says, రోమీయుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మీకు ఇంకా he says, తెలుసు. there will be tribulation and distress for every soul of man who does evil, of the Jew first and also to the Greek. మరి ఎవరి విచక్షణ లేకుండా జూ కావచ్చు, గ్రీక్ కావచ్చు, మరి గ్రీక్ దేశస్థుడు ఎవరైనా కానీ, అంటే మరి విశ్వాసి కావచ్చు, మరి అన్యుడు కావచ్చు, అందరూ కూడా ఇటువంటి శ్రమల పాలవుతారు అనే విషయం మనకు తెలుపుతున్నారు. For verse 11 says, for there is no partiality with God. మరి దేవునికి ఏ విధమైన పక్షపాతం లేదు. For all who have sinned without the law will also perish without the law. మరి ఏ ధర్మశాస్త్రం లేకుండా నాశనమైన వారు కూడా ఏ విధంగా నాశనమైన వారికి కూడా ఈ విధంగా మరి వారికి రక్షణ కలుగుతుంది. So the people in the days of Noah had no law. The law came at Mount Sinai when the Israelites left the land of Egypt and came with Moses. That is when the law was given. So those who have sinned without the law
will be judged according to having no law. మరి మీరు చూసినట్టయితే నోవా సమయంలో చనిపోయినప్పుడు వారికి ఒక ధర్మశాస్త్రం లేదు. ఏ విధమైన ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చినదంటే మోషే ద్వారా మౌంట్ సైనాయిలో దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రం తెలుపుతున్నాడు. కాబట్టి వీరికి తెలియదు ధర్మశాస్త్రం. వారు ధర్మశాస్త్రం తెలియకుండా కూడా వారు చనిపోయినారు. కాబట్టి వారందరికీ కూడా దేవుని మార్గంలో నడిచేటట్టు మరి యేసు ప్రభువుని వారికి కూడా And Romans chapter 7 will tell you, and you read it in depth, that sin was not alive when there was no law. Sin was not alive. Sin became alive when the law came. It became alive. Till then sin was dead because people didn't know this is sin, this is sin, this is sin. It is a law that gave idea of sin to the people. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు మంచి ఏమి చెడ్డ ఏమిటి, మరి ఏది పాపము ఏది పాపం కాదు అనే విషయం వారికి తెలియలేదు. కాబట్టి వారందరూ అటువంటి అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి మరి వారు రక్షించుటకు ప్రణాళిక చేస్తూ చూస్తున్నాం. So those without the law have perished and God gave them a chance. But it seems those who have sinned under the law will be judged by the law. కానీ మనమందరూ కాకుండా మనందరికి తెలిసిన వారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏ విధమైన మనుషులను వారికి కూడా తీర్పు జరుగుతుంది. ధర్మశాస్త్రం లేకుండా చనిపోయిన వారికి కూడా తీర్పు జరుగుతుంది. 2 భాగాలుగా మనం చూస్తున్నాం. ఒకటి ధర్మశాస్త్రం రాకముందు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. So it is not just hearing the law that saves you, it is doing what the law says that saves you. నాకు ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసును, కానీ దాని తెలుసుకోవడం ద్వారా మనకు రక్షణ దొరకదు. And today మనం దాని ప్రకారం నడుస్తున్నామా లేదా, ఒకవేళ నడయనే అట్లా మనకు తీర్పు దొరుకుతుంది. And today, how are we going to be judged? We are going to be judged with what have we done with the knowledge of Jesus. మరి మీరు చూసినట్టయితే ఆ కాలంలో వాళ్ళు అజ్ఞానులుగా ఉన్నారు. వారికి 10 ఆజ్ఞలు తెలియదు, ఏమీ తెలియదు. మనకి పూర్తిగా తెలిసిన వారు మనం చేస్తున్నప్పుడు, తెలిసి మనం చేస్తున్నాం, వాటికి ఏ విధమైన తీర్పు ఉంటుంది? So we have all heard about Jesus. So Jesus will ask us, what did you do with the knowledge of God you got? Did you go and sow the seed everywhere as you could? Or did you keep it to yourself and remain satisfied? Chalo, I'm saved. Chalo, my family is saved. That's good enough for me. Why should I bother for the rest of the world? Is that your attitude? Or is your attitude, Lord, you save me, you save my family. Let me go out and proclaim your word whenever, wherever, however I get the chance. That should be our motto today. Because without hearing the word of the law, people are perishing. And the law is only one law today. And that is all the law is fulfilled in one word. Love thy neighbor as thyself. Are you doing it? Are we doing it? And if you love, you will go and sow the seed. Otherwise, you can't say I love. మనము ఏమనుకుంటామంటే, సరే నేను నా కుటుంబము రక్షిస్తే నాకు చాలు, వేరేవాడు ఎక్కడ పోయినా నాకేం దాంతో సంబంధం లేదు. కానీ దేవుని వాక్యం తెలుపుతుందంటే, మనకు హెచ్చరించున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నవాడు అయితే, ప్రేమిస్తున్న వ్యక్తి అయిన నువ్వు వారికి కూడా రక్షణ మార్గం వెళ్ళే మార్గాన్ని మీరు తెలుపుతావు. కానీ నేను కుటుంబం పోతే చాలు అనుకునేది కాదు, దానికి కూడా తీర్పు వస్తుంది. And God is very clear, God is very clear about it. So let us first take Jesus into our heart and go and sow the seed so that others may not perish. He'll ask us, what did you do with the knowledge of God that you had? What did you do? Did you bury it? The fella with the 1 talent buried it, and what did Jesus say? Outer darkness for you. మరి యేసు దేవుడు మనకు అటువంటి తలాంతు ఇచ్చాడు, ఎన్నో తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు వినియోగించి మనం దేవుని వాక్యాన్ని వేరే వారికి చెప్తున్నామా, వారికి రక్షణ మార్గంలో వెళ్తున్నామా? తీర్పు సమయంలో దేవుడు మనం ప్రశ్నిస్తాడు, నీకు ఈ వరాలు ఇచ్చినావు కదా, ఏ విధంగా వినియోగించినావు, వాటిని పూర్తిగా పాతిపెట్టినావా అని మన ప్రశ్న, దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. So therefore Romans chapter 2 and verse 14 further tells us that it says the Gentiles don't have any law, okay, like we have.
and instinctively they do the things of the law. It is their voice of conscience that either defends them or accuses them. Every one of us has got a voice of conscience. When we are born, we have the voice of conscience. And when we do not listen, Gentiles who never heard about Christ, it's our fault that they didn't hear about Christ. Your fault, my fault also. It's our fault who got the good news. Then how is going to God judge them? They are going to be judged according to the listening to their voice of conscience. మరి వాయిస్ ఆఫ్ కాన్సెంట్ అంటే మరి మనందరికి కూడా మన మనస్సాక్షి ఉంటుంది. అందరికి కూడా, అందరంటే దేవుని అందు ఉన్నవారు, దేవుని బిలీవర్సు, మరి జెంటైల్స్ అంటే వేరువారు, అందరికి కూడా కాన్షియస్, వారికి కూడా మంచి చెడ తెలుస్తుంది. కాబట్టి మనం వారికి సమయంలో ఈ విషయాన్ని తెలపవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారు కాన్షియస్ ద్వారా పనిచేస్తున్నారు కానీ దేవుని వాక్యం ద్వారా పనిచేయలేదు. కాబట్టి మనందరూ కూడా మన కర్తవ్యం వారికి వెళ్ళి మన దేవుని వాక్యం తెలపాలి. But today we see people don't have voice of conscience. Their consciences are so dead. They are living such immoral lives in thought especially, if not in words and action. And they are immoral in the very sense, because the Bible is very clear. All the idol worshippers, it leads to immorality. Although in the face of it they may look moral and very good, but according to the scriptures in the Old Testament we find when Balaam couldn't get the Israelites cursed, what did he do? He told the women, invite them to your idol festival. And they invited the women, and immorality spread among the Israelites. That is what idol worship leads to, immorality. మరి మనం తెలిసి దేవుని వాక్యం ప్రకారం నడవనేట్లా ఇచ్చిన తలాంతును వినియోగించి మరి దేవుని రక్షణ మార్గం తెలపనేట్లా మనం కూడా అవినీతి చేస్తున్నాము. వ్యభిచారం చేసిన దానితో సమానం. ఎందుకంటే మీరు చూసినట్టయితే బలాం ఏ విధంగా వారిని ఇజ్రాయేల్ పాత నిబంధనలు చూసినట్టయితే వారిని శాపించలేదు. కాబట్టి వారికి ఏ విధంగా తమ స్త్రీల ద్వారా, అన్య స్త్రీల ద్వారా వారందరికీ కూడా మరి ఏ విధంగా ఆ కాలంలో వారిని దేవుని మార్గం నుంచి తీసివేసి వారి వ్యభిచారం చేసినట్టుగా మనం చూస్తున్నాం. We're not to judge anybody, but what will happen to these people in 2 Thessalonians chapter 1 and verse 9, we see that they will pay the penalty of eternal destruction away from the presence of the Lord and from the glory of His power. మరి మొదటి తెస్సలోనియన్స్ 1వ అధ్యాయంలో ఈ విషయం రాసి ఉన్నది. ఈ విధమైన ప్రతిదీ తెలిసినా కూడా మనం దేవుని వాక్యం తెలపని ఎడల ఏ విధంగా వారికి వారు కూడా నిత్య జీవంలో వారు ఎప్పుడు కూడా వారు నాశనంలోనే ఉంటారు, అక్కడే ఉంటారు, నరకంలోనే ఉంటారు, అగ్ని జ్వాలతో పడి ఉంటారు. మనం బిలీవర్స్ అయినా కూడా అక్కడే పడి ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం హెచ్చరించున్నాడు తెస్సలోనియన్స్లో. కాబట్టి మన అందరూ కూడా తయారుగా ఉండి సిద్ధపడి ఏ విధంగా ఈ దేవుని యొక్క మార్గాన్ని ఇతరులకు తెలపాలి. So how do we know that Jesus descended to the lower parts of the earth? In Ephesians chapter 4 and verse 8 to 10, Paul explains it. మరి ఈ విషయం మీరు చూసినట్టయితే యేసు ప్రభు అక్కడ వెళ్ళినారు అనే విషయము మరి గ్రంథంలో రాసి ఉన్నది. He says that the one who has ascended is also the one who has descended to the lowermost parts of the earth. మరి అక్కడ పునరుత్థానమై అవరోహణ అయిన వాడు కూడా మరి భూగర్భంలో వెళ్ళినట్టుగా మరి అక్కడ వ్రాసి ఉన్నది. It means he had first come down from the heights of heaven and went far down to the lowest parts of the earth. మరి పరలోకంలో ఉన్నాయి, ఆ పరలోకం నుంచి మరి కిందికి దిగి ఆ భూలోకమని అది భూగర్భంలో వెళ్ళినట్టుగా అక్కడ వ్రాస్తున్నది. The same one who had come down is the one who went back up.
మరి పైనుంచి వచ్చిన వాడే కిందికి వెళ్ళినాడు అని కూడా అక్కడ రాసి ఉన్నది. That he might fill all things everywhere with himself, from the very lowest to the very highest. So God is everywhere. Even the Psalm 139 tells us even the depths of Sheol are open before God. He says, where can I flee from your presence, or where can I hide from you? If I ascend to heaven, you are there. If I go down to the depths of the earth, you are there. So therefore we believe that Jesus went and preached to those who died in the days of Noah. Although sin was so rampant, he didn't want. Look at the love of God. Look at the love of God. This shows us how much God loves you and me who are alive today, and we live in the power of that love for the glory of his name. మరి కీర్తనల గ్రంథంలో 139వ అధ్యాయంలో దావీదు మహారాజు మేము తెలుసుకున్నాడంటే, దేవా నీ నుంచి ఎక్కడ నేను తప్పించుకొని వెళ్ళగలను? పరలోకంలో వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, మరి భూగర్భంలో వెళ్ళినా కూడా అక్కడ ఉన్నావు. పూర్తి ఎక్కడ కూడా నేను నీ నుంచి దాచుకోలేను. కాబట్టి సర్వమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన చూసినాడు. దాని ద్వారా మరి యేసు ప్రభును అక్కడ పంపినట్టుగా ఆ కారణంగా యేసు ప్రభు భూగర్భంలో వెళ్ళి యోచయంలో చనిపోయిన వారిని అందరికీ కూడా దేవుని వాక్యాన్ని తెలిపి వారి దేవుని మార్గంలో నడిపిస్తున్నట్టు. Because we find that after his resurrection, he had not ascended to heaven. Immediately for 40 days he was on this earth, showing himself to various people and various groups. He was there showing himself to say, yes, I'm alive, see my body, it's a new body, I'm alive, see the nail-pierced hand. Poor Thomas also had to see it before he believed. మరి మీరు చూసినట్లయితే యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత సరాసరి వెళ్ళిపోలేదు స్వర్గానికి, పరలోకానికి. 40 దినాలు మరి భూ ప్రపంచంలో ఉన్నట్టుగా చూస్తున్నాడు. శిష్యులకు అందరికీ కనిపోయినాడు. ఎన్నో విషయాలు మనం చూసిన ఎటువంటి శరీరం ఆయనకు ఉన్నది. మరి ఎన్నో ఆయన మన వలె తినేవాడు. ప్రతి విషయం కూడా ఒక మనం ఏం తింటాం అది కూడా ఆయన తినేవాడు. మీరంతా చూసినట్టయితే ఆయన అందరికి కూడా బోధించి దాని తర్వాత పైన వెళ్ళినట్టుగా. Because when he rose up from the dead and Mary Magdalene saw him first, and she came to the tomb and she saw the angels there, and she ran and told Peter and John, and they came running and saw. But Mary loved God so much, she was crying and saying, where have you taken my Lord? She saw a gardener, a man come, and she said, where have you taken my Lord? Tell me, I'll take him. And the person told her, Mary. And she realized this is Jesus, and she hung to him. And Jesus said, don't cling to me, I have not ascended to my Father yet, or to your Father, I have not ascended. So Jesus had not ascended to heaven yet when Mary Magdalene touched him and was clinging to him. మీరు చూసినట్టయితే యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆ గృహ దగ్గరికి దాని గ్రేవ్ దగ్గరికి మొదటి వెళ్ళిందే మేరీ మగ్దలీన్. ఆమె చూసింది ఏమంటే అక్కడ ఏమీ లేదు. ఆ యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నప్పుడు చూస్తారు కానీ గుర్తించలేకపోయినది. ఆమె యేసు ప్రభుని చూసి ఏమనుకున్నదంటే అక్కడ తోట కాపరేమో, మరి ఆయన అడుగుదాము శరీరం ఎక్కడ తీసుకోవాలని. మరి ఆయన అడిగిందన్నమాట, మీకు తెలిసినా ఎక్కడ తీసుకువెళ్ళినారో నాకు తెలిస్తే నేను పోయి ఆయనకి చేస్తాను. కానీ అప్పుడు యేసు ప్రభు మేరీ అన్నప్పుడు అప్పుడు ఆమెకి గుర్తించినది యేసు ప్రభుని. ఆమె కౌగిలించుకోవాలని ముందినప్పుడు మేరీకి చెప్పినాడు, మేరీ నువ్వు చేయవద్దు, ఎందుకంటే నేను ఇంకా పరలోకంలో వెళ్ళలేదు కాబట్టి నువ్వు తాకమన్నది. It was only in Acts chapter 1 verse 9 that Jesus ascended. It says, and after he had said these things, he was lifted up while they were looking on, and a cloud received him out of their sight. So in Acts chapter 1 verse 9, he went to his Father, he went to our Father, and today he's at the right hand of God. God is everywhere. He is omnipresent. So he's here with us as he's with God the Father sitting at his right hand. మరి మీరు చూసినట్టే ఈ కార్యములన్నీ చేసిన తర్వాత అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూసినట్టయితే పూర్తి సమాప్తి అయిన తర్వాత ఆయన
ఆరోహణ అయినాడు. ఆరోహణ అయ్యే ముందు మనకు వాగ్దానం చేశాడు, నేను వెళ్తున్నాను కనుక మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టడం లేదు, మీరు ఒక రక్షణకర్తని నేను పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో వస్తాడు, మీకు కావాల్సింది సమకూరుస్తాడని చెప్పాడు. ఆయన చేసిన తర్వాతనే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. And when he was on this earth, what did he tell the scribes and Pharisees? He said, destroy this temple and I will build it up in 3 days. And they could not understand that the temple he's talking about is his body. For our bodies are the temple of God where the Holy Spirit dwells. They couldn't understand it. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు తన పరిచర్య చేస్తున్న సమయంలో ఒక విషయం చెప్పింది ఏమంటే, నేను ఈ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి 3 దినాల్లో నేను కట్టగలను అన్నాడు. కానీ అక్కడ ఉన్న పరిచయులకు మరి వేదాంతులకు దానికి అర్థం తెలియదు, ఎందుకంటే వారు లేఖనం చదవలేదు. వారు ఏమనుకున్నారంటే ఈయన ధ్వంసం చేస్తున్నాడని ఆయన మాటను నమ్మలేదు. వారు అనుకున్నది ఏమంటే ఈ దేవదూషణ చేస్తున్నాడు, కానీ ఆ లేఖనం ప్రకారమే జరిగిందని మనం చూస్తున్నాం. So Pharisees and scribes were telling, give us some sign. Jews always wanted signs and Greek want wisdom. So the Jews told him, give us some sign. How do we believe what you are saying is true? How do we believe you? So in Matthew chapter 12 verse 38 to 40 Jesus says, మరి యూదులు ఎప్పుడు కూడా యేసు ప్రభును ఒకటే ప్రశ్నించేవారు, మీరు నాకు సూచన చూపించు, ఒక అద్భుతం చేయి నా ముంటే. ఆ ప్రభు ఏమన్నాడంటే ఏ విధమైన అద్భుతం నేను చూపించవలసిన అవసరం లేదు. I will give no sign to you except the sign of Jonah, who spent 3 days and 3 nights in the belly of the monster. That is the only sign I'm giving you through the scriptures. You better understand what I'm trying to tell you, he said. మరి అటువంటి సమయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, యోనా ఒక్క సూచన అంటే అద్భుత కార్యం విడిచిపెట్టి మరి ఏ విధమైన అద్భుత కార్యం నేను ఇక్కడ చేయడానికి రాలేదు, కాబట్టి వారికి ఆయన లేఖనంలో జరగనున్నది చెప్పి ఉన్నాడు, కానీ వారు అర్థం చేసుకోలేదు, ఎందుకంటే వారు లేఖనంలో వారికి చదవలేదు, వారికి తెలియదు కూడా. So when was Jesus crucified? Friday. ఎప్పుడు శిలువ మరణం పొందినాడు? Friday at 3 o'clock he gave up. శుక్రవారం 3 గంటలకు. So that means Saturday and Sunday. Was it 3 days, 3 nights? మరి సాటర్డే సండే అంటే 3 days 3 nights ఎక్కడైపోయింది? Was it 3 days, 3 nights? మరి 3 దినాలు 3 రాత్రులు ఎక్కడైనాయి? So we see Thursday at 6 p.m. This is how Jews measure the day. They measure it from evening 6 o'clock to evening 6 o'clock the next day. So from Thursday 6 p.m. till Friday 6 p.m. is 1 day, 1 night for the Jews. మరి 3 దినాలు అవ్వలేదు మన కాలమానం ప్రకారం, కానీ యూదుల కాలమానం ప్రకారము వారికి సాయంత్రం 6 గంటల నుంచి, ఈ దినం సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళా రేపు సాయంత్రం 6 గంటలు ఒక దినం అవుతుంది. ఆ లెక్కలో చేసుకుంటే అది 3 అవుతాయి. That's not how we measure the Jews. Then from Friday 6 p.m. to Saturday 6 p.m. 1 day, 1 night. మరి అదే విధంగా మీరు చూసినట్టయితే శుక్రవారము 6 గంటల నుంచి శనివారము 6 గంటలు, సాయంత్రం 6 గంటల వరకు ఒక దినము. And from Saturday 6 p.m. to Sunday morning 6 a.m. the way Jews measure is that they calculate a part of a day as a whole day. మరి మీరు చూసినట్టే శనివారం 6 గంటల నుంచి మరి ఆదివారము ఉదయకాలం వరకు అది పూర్తి దినం కాదు, లెక్క ప్రకారం ఎందుకంటే సాయంత్రం వరకు ఉంటుంది. కానీ వారు యూదులు ఏం చేస్తారంటే ఒక అర్ధ దినం ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఒక దినంలో కౌంట్ చేసుకుంటారు. They measure half a day as a whole day, whole night. మరి వారు అర్ధ దినం అంటే ఒక రాత్రి, పూర్తిగా ఒక రాత్రి ఒక దినంగా వారు గుర్తిస్తారు. So when he rose up early in the morning 6 o'clock, let's say on
Sunday he had completed 3 days and 3 nights. So there is no discrepancy in the Bible. Every word of the Bible is true and can be verified by facts. మరి మీరు చూసినట్టయితే దేవుని వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏ విధమైన తప్పు కానీ ఏ విధమైన భేదం కూడా ఉండదు. కాబట్టి 3 దినాలు 3 రాత్రులు మనం యూదుల యొక్క కాల ప్రమాణంగా చూసినట్టయితే అది పూర్తిగా 3 దినాలు 3 రాత్రులుగా మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఖచ్చితమైనది, ఆ దేవునితో ప్రేరేపణతో జరిగినది. కాబట్టి దాంట్లో ఏ విధమైన తప్పులు ఉండవు. So remember, in Joshua chapter 10, the sun stood still for nearly 24 hours. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే సూర్యుడు 24 గంటలు చలనము లేకుండా ఆకాశంలో ఉన్నాడు అనే విషయం అక్కడ వ్రాసి ఉన్నది. And the scientists have discovered somewhere the earth lost a whole day, and they calculated it, and the Christian man told them this is the reason why the earth lost a whole day. మరి అటువంటి సమయంలో వైజ్ఞానికులు మరి ఈ కాలమానము ప్రపంచం గురించి వారు పరిశోధన చేస్తున్నప్పుడు ఒక దినం తక్కువ పడింది అని వారికి అర్థమైంది. ఎక్కడ తక్కువైంది అంటే ఒక క్రైస్తవుడు వెళ్ళి చెప్పాడు, ఈ విధంగా యెహోషువ ద్వారా జరిగినది. And in the time of Hezekiah, he was to die, but he said the sun must go back 10 degrees, 10 steps on my palace, then I'll believe that God is going to heal me and I will not die. So God said, okay, and the sun went back 10 steps, and scientists have now discovered, who study the motion of the earth, where did 10 degrees go? Where did 10 degrees go? Till the Christian man told them they were lost. 10 degrees were lost by the earth during the time of King Hezekiah. So everything in the Bible is scientifically proved just to appeal to our minds. Even the theory of evolution, now they are saying we found 10,000-year-old skeletons, 1 million years old skeletons, and they're trying to fudge our children's minds, and our children have to learn such things in the school. But by faith we know that the world was created in 6 days. We know by faith. And everything may pass away. Heaven and earth will pass away, but not a stroke nor a letter will pass away from the Bible until all is accomplished. And they say amoeba is how the life started on earth. Amoeba is not the way life started on earth. God created everything according to its own kind. He made animals and monkeys according to their own kind. He made fish and animals according to their own kind. It is now that they are doing genetic modification and saying that you can cross a mule and a donkey and a horse and get a mule. These are modern things and things that scientists tell you can't believe, because the only truth in the world is the Holy Scriptures, the Holy Bible. And if you want to live a life free of any worries and anxieties, you will believe every letter, because the Bible itself says not a stroke, nor a comma, nor a full stop will pass from the Bible until everything is accomplished. So young people who learn about evolution, just write it down in the examination that you don't fail the examination, but in your heart you believe everything is made according to its own kind, and man also is made according to his own kind. He cannot and will not evolve through monkeys or orangutans or anything that they teach you in the science, in the technology, wherever they teach you. So you must realize that the Bible is the base of our livelihood. The Bible is alive and quick and powerful and sharper than any two-edged sword, and it is the Bible that produces fruit. Only the Bible words, they are alive. Everything, chairs, table, everything is dead, but the words of God are alive, quick,
powerful, able to do action. And that is what we believe in, and not in the scientists who say 1 million year old bones have been discovered. That is all to fudge our minds and to take us away from the Bible and to break our faith. Because in these last days, many preachers will come preaching, let us believe in evolution, let us believe in this and that, let us do all this scientific thing. These people will only get the wrath of God upon them who teach such things. నేను క్లుప్తంగా చెప్పేది ఏమిటంటే, దేవుని వాక్యము దేవుని ద్వారా ప్రేరేంపబడి రాసిన వాక్యం. అదెవరు కవులు రాసిన కథలు కావేవి. కాబట్టి ప్రతి పొల్లు ప్రతి కామ ఏమున్నది కూడా అది జరుగుతుంది అనే విషయం మనం గ్రహించాలి. కానీ మనం చూసినట్టే వైజ్ఞానికంగా ఏ విధంగా ఎంతోమంది పరిశోధన చేసి ఎన్నో విధమైన ఉదాహరణగా మీరు చూసినట్టయితే మనుషుడు కోతి నుంచి మొదలుపెట్టినాడు అని, అంటే పురుగు నుంచి మొదలుపెట్టాడని మనం వింటున్నాం. కానీ అది కాదు. దేవుడు ప్రతిదీ కూడా 6 దినాల్లో ఏ విధంగా వాటి చేసినాడు అది ఆ క్రమంలో జరిగినదే, కానీ వైజ్ఞానికులు చెప్పిన ప్రకారంగా జరిగినది కాదనే విషయం మనం గ్రహించాలి. ముఖ్యంగా మనం ఈ విషయం మనం ఎప్పటికీ తెలుసుకోవాలి. దేవుని వాక్యములో ఏ విధమైన భేదం రాదు, ఏ విధమైన విచక్షణ లేకుండా దాని వాక్యం ప్రకారమే మనం జీవించాలి. So let us believe the words of Christ when he tells us, I am the resurrection and the life, and who believes in me will live even if they die. And if you are alive and you believe, you are not going to die. That means your physical body may die, but your spiritual body will get a new body like Christ and be with him in heaven for eternity. మీరు చూసినట్టయితే మొదటి యేసు ప్రభు మనకు తెలిపింది ఏమంటే, నేనే సత్యం జీవమును, నేను సదా జీవిస్తున్నాను. కాబట్టి నా యందు విశ్వసించిన వారు ఎప్పుడు కూడా చనిపోదంటే మరి ఫిజికల్గా మరి శారీరకంగా చనిపోవటం అది వేరే విషయం. కానీ మనం ఎల్లప్పుడూ జీవిస్తాము యేసు ప్రభునందు సదాకాలము. అదే యేసు ప్రభు ఒక మార్గం మీరు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. And just to prove that point, scientists do carbon dating, to see the bones, and do carbon dating to say how many years. So how do you know they're not fooling us? Just to get evolution across as being true, they're fooling us. That's what they're doing. They can fudge up the carbon dating. And whatever it is, let us just believe and live the word of God. May God bless his holy word. మరి కార్బన్ డేటింగ్ అనే ఒక సైంటిఫిక్ విధానం ఉన్నది. దాని ద్వారా దేన్నైనా కూడా మీరు దాన్ని ఏ కాలంలో దాని ఎంతకాలము దాన్ని మనం కనుక్కోగలం. కానీ ఆ చేస్తున్న వైజ్ఞానికులు చెప్పేది కరెక్టా లేదా అని మనకెట్లా తెలుస్తుంది. కానీ మనకు ఒకటి మాత్రం తెలుసు, దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యమైనది, దాని ప్రకారం అనుకోవాలి. And all the doctors even tell lies, terrible lies, saying you have this sickness, that sickness, this operation, that is just to make money and to catch you in their grip. And they'll tear up any part of your body, remove the healthy organs and put it in somebody else and put, You know how the medical world is. So if you can't trust the doctors who are supposed to be giving us good health and strength, how can you trust the carbon dating that the scientists are doing? You can't trust. మరి మీరు చూసినట్లయితే ఈ కాలంలో మరి వైద్యులు కూడా ఏ విధంగా ప్రజలు మోసగిస్తున్నారు. అందరు కాదండి, కొంతమంది చేస్తూ ఉంటారు పని. వారు ఏ విధంగా మనం మోసం చేస్తుంటారో, అనవసరమైన మరి మన పైన ఏ విధమైన లోకం లేకపోయినా కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అది మన ముందే జరుగుతుంటుంది. కానీ కార్బన్ డేటింగ్ అనేది ఎవరు నమ్మగలరు? మనం నమ్మగలమా? మనకేం తెలుసు వారు చెప్తుంది రైట్ ఆర్ రాంగ్ అని. కాబట్టి దేవుని వాక్యంలోనే మనం నిలబడాలి. So like the song says, on Christ the solid rock I stand, all other ground is sinking sand. Let us believe that and live it and glorify God. So let us pray and conclude our meeting. Mighty God, hallelujah, hallelujah, hallelujah. Praise you, exalt your name, exalt your name, exalt your name. We thank you for the Holy Scriptures that give us a hope for living.
We thank you, O Lord, for your words in the scriptures, which are alive and which do their work. So let the word we have released today do its work in each of our hearts, each of our minds, and bring your kingdom come to pass and your will to be done. We love you, worship you, adore you, and thank you. In Jesus' name, may the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. Amen. And amen. Praise God. Please excuse me, we had learned 5 Bible verses. Will Alice come and tell them? Anyone want to recite? And the Bible verse for this week is Isaiah 30, verse 18. That was last week. For this week, we have Isaiah 30, verse 20 and 21. Who would like to come and recite? Will you come, Alice? You had learned all those verses? No? Anybody wants to recite them, all the 5 verses, or say 4 verses? అందరూ మరి మర్చిపోయినట్టుగా ఉన్నారు. Everyone seems to have forgotten all this. I'm so sorry. We can restart again now. Yes. So would anybody like to recite? Would you like to recite, Anila? Come. Isaiah chapter 1 verse 18, Isaiah chapter 5 verse 20 and 21, Isaiah chapter 9, 6 and 7, and Isaiah 26 verse 3. This week's memory verse that we are supposed to memorize and tell is from Isaiah 30:18. Therefore the Lord waits to show his grace. I long to bless you. Therefore I read it from you some read from other version. Waits to show grace to us, and therefore he also exalts himself to show mercy to us, because he is a God of justice, and blessed is the one who waits on the Lord. Very good. Thank you. Alice, would you like to come and say the other 4 verses? Come, Alice. She's the youngest one. Not the youngest one. Youngest is Nissi, but she can't talk yet. Yes, Alice? No? Anyone? Anyway, please be prepared for next week. Next week వచ్చే you must వారంలో recite మీది new verses, Isaiah 30, 20 and 21. I'll send you from whichever Bible WhatsApp you verse. can send. Yeah, I send them every week. Okay, so let's just meet together and have fellowship with one another, and please have snacks and coffee, and you can come for prayer. God be with you. Come, please meet everybody and welcome. And we've got new member Shifra and Deepak. Deepak has come before. Clementina, you can meet, and Johan and Ethan. God be with you.